That's it, sir. Thank you. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ సార్ చెప్పారు కదా, అంటే మన మెయిన్ ఇంపార్టెంట్ మనకేంటంటే మనము సర్వ్ చేయడము అనే దానిపైన ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్నాము. నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ కూడా చాలా చాలా అసలుకి సూపర్ చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసేసి కేస్ స్టడీ. ఓకే, వెల్కమ్ తిరుపతయ్య సార్. Yeah, sir. Great morning, sir. Great morning to everyone. Okay, sir. Go on. Yes. Thank you, sir. So today my topic is case study అన్నమాట. రీసెంట్గా జరిగినటువంటి స్ప్రింగ్ లీడర్షిప్లో మనకి కాజల్ అండ్ సుజిత్ అండ్ కాజల్ అజ్మాన్ వాళ్ళది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ సిడి అంతా మనకి ఫోకస్ మీద చెప్తారనమాట. యాక్చువల్గా ఫస్ట్ అంటే కాజల్ గారు మాట్లాడతారు. సో మనకి లిజార్డ్స్ మనకి ఐడియా ఉంటుంది, లైక్ బల్లులు అంటాం. సో లిజార్డ్స్ అనేది అంటే వాటికి ఎనర్జీ విషయంలో వచ్చేసరికి కొంచెం వీక్గా ఉంటాయి యాక్చువల్గా. సో లిజార్డ్స్ గురించి 60 పాయింట్స్ నేను చదివానని చెప్తారనమాట. సో లిజార్డ్స్ అనేవి ఒక చిన్న లైట్ ఫోక్స్లో అవి చాలా ఫోకస్డ్గా ఉండి ఆహారాన్ని యాక్చువల్గా ఆహారం కోసం వెయిట్ చేసి తింటాయి అనమాట. సో అలా అన్నట్టు. సో ఫోకస్ అనేది ఏంటి అని అంటే మనం బిజినెస్ని బిల్డ్ చేయడానికి ఫోకస్ అనేది చాలా చాలా అవసరం అని చెప్తారు. ఫోకస్ అనేది మనకి పవర్ని ఇస్తుంది. ఫోకస్ గివ్స్ అస్ ఏ పవర్ అనమాట. సో మనకి మన డ్రైవింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్ సైడ్ ఏముంటాయంటే మన యొక్క ఫోకస్ తర్వాత ఎఫర్ట్, ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి గల కారణం ఏంటి అని అంటే డ్రీమ్స్ అండ్ గోల్స్. So what is the driving force behind focus and effort is dreams and goals. Focus and effort అనేది మన బిజినెస్ని బిల్డ్ చేయడానికి ఎనేబుల్ చేస్తాను. సో దీనిగానే మేడం ఒక 4 పాయింట్స్ చెప్తారనమాట ఫోకస్ పైన. సో ఫస్ట్ వన్ వచ్చేది ఏంటి అంటే ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఏ బిజినెస్ అన్నమాట. సో వాట్ ఈస్ ద ప్లానింగ్? ప్లానింగ్ మీన్స్ సెట్టింగ్ ఏ గోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ అనేది కంపల్సరీగా సెట్ చేసుకోవాలి. సో దాంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ 2 థింగ్స్ అన్నట్టు. సో మనకి ఇప్పుడు పీవీ ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి, ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ వచ్చేసరికి నెట్వర్క్ బిల్డింగ్, అది కూడా నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది లెర్న్ చేసుకోవాలని చెప్తారు. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి డ్రా యువర్ గ్రూప్ అవుట్, అంటే మన కింద ఎంతమంది టీం ఉండాలి అనేది ఒక పిక్చర్ లాగా మనం డ్రా చేసుకోవాలి, లెఫ్ట్ అండ్ రైట్. సో అలా డ్రా చేసుకున్న తర్వాత ఆ యొక్క పిక్చర్ ఏం మాట్లాడిద్ది అని అంటే పిక్చర్ స్పీక్స్ అబౌట్ వాల్యూమ్, అంతే కదా. ఇప్పుడు ఎంత టీం పోతుందో దానికి సంబంధించి ఎంత వాల్యూమ్ చేయాలనేది ఆ పిక్చర్ మనతో మాట్లాడిద్ది అంట. సో థర్డ్ వన్ వచ్చేసరికి స్టేయింగ్ హోల్డ్ ఇన్ యువర్ బిజినెస్ అని చెప్తారు. మన యొక్క బిజినెస్లో ఎక్కువ అంటే మనం బిజినెస్లో అలానే హోల్డ్ చేసి మనం పట్టుకొని ఉండాలి బిజినెస్ అని చెప్తారన్నమాట. ఇలా ఉండడానికి మెయిన్ రీసోర్సెస్ టూల్స్ ఏంటి అని అంటే యాంవే అండ్ BWW సిస్టమ్ యొక్క కాంబినేషన్. సో యాంవే ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్, BWW సిస్టమ్ ఇచ్చేటటువంటి బుక్స్, సిడీస్ అండ్ ఫంక్షన్స్, మీటింగ్, ఈ యొక్క టూల్స్ మనం యూజ్ చేసుకోవాలి అని చెప్తారన్నమాట. Sir, I'm audible, sir? Yes, sir. Go on. Yeah, sir. Okay. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి మేనేజ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. అంటే మనకు వచ్చేటటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేనేజ్ చేసుకోవాలని అంటారు. దీనికి కానీ ఏంటంటే మనం గోల్స్ అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలని చెప్తారు. సో ఈ గోల్స్ ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో మన యొక్క ఇంటెన్సిటీ అనే ఆ ఫోకస్ హయ్యర్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇంటెన్సిటీ అనే ఫోకస్ హయ్యర్గా ఉంటుందో అది దీనివల్ల వచ్చేటటువంటిది మన యొక్క ఈ ఫోకస్ ఎక్కువగా ఉండడం వల్ల మన యొక్క థింగ్స్ అనేది అన్నిటిని మనం ప్రయారిటైజ్ చేసుకుంటాం అనమాట. లైక్ జాబ్కి ఎంత టైం పెట్టాలి, ఫ్యామిలీకి ఎంత టైం పెట్టాలి, బిజినెస్కి ఎంత టైం పెట్టాలి, మళ్ళీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ చిల్డ్రన్స్కి ఎంత టైం పెట్టాలి అనేది మనం పెట్టుకున్న గోల్స్ని బట్టి ఆ ప్రయారిటైజేషన్ వస్తుందని చెప్తారు అనమాట. సో ఈ విధంగా అంటే ఎప్పుడైతే తీసుకుంటామో ఈ ప్రయారిటైజ్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట.
సో అదొకటి. తర్వాత వచ్చేసరికి ఇంకొన్ని ఉంటాయి అన్నమాట. అన్నోన్ ఫ్యాక్టర్స్ లైక్ ఇప్పుడు సడెన్‌గా సిక్ అయిపోవడం, సడెన్‌గా జాబ్ చేంజ్ అవ్వడం, అవి మన కంట్రోల్‌లో ఉండవు. సో ఈవెన్ దో మనం ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్తే మనము ఖచ్చితంగా మన యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్స్‌కి, గోల్స్‌కి మనం ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్తారనమాట. సో దాన్ని సుగీత్ గారు మాట్లాడతారు. సో ఇందులో వచ్చేసరికి మనకి చిన్న కంపెనీ అయినా సార్ ఏమని మాట్లాడతారంటే, చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా అన్నీ కూడా మనకి గోల్స్ అండ్ డ్రీమ్స్ గురించే పనిచేస్తాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో మనం కూడా అంతే డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేది మనం దాని గురించి పనిచేస్తాం. ఈ డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేది మన యొక్క అవసరాలన్నమాట. మన యొక్క అవసరాలను ఫుల్‌ఫిల్ చేస్తాం. సో బిజినెస్ అనేది సింపుల్ థింగ్. 2 విషయాలు చెప్తారనమాట. అదేంటి అనంటే, అసలంటే మనం ఏ టైంలో లాంచ్ అయినా, లేదు అనంటే మనము బిజినెస్‌లో ఎన్ని రోజుల నుంచి ఉన్నా కూడా 2 విషయాలు నేర్చుకుంటే చాలు, 2 విషయాలు చేస్తే చాలు అని చెప్తారంట. ఫస్ట్ వన్ వచ్చేసరికి లెర్న్ హౌ టు క్రియేట్ వాల్యూమ్ ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ వచ్చేసరికి లెర్న్ హౌ టు బిల్డ్ ఏ టీమ్ అని చెప్తారు. సో దిస్ ఈజ్ ఆల్. ఇదంతా మనకి ఎలా వస్తదనంటే ఒక ఎఫర్ట్ గురించి వస్తదని చెప్తారనమాట. సో ఎఫర్ట్ అనేది ఏంటి అనంటే ఎఫర్ట్ 2 టైప్స్ ఉంటాయని చెప్పారు. ఇంటెలిజెంట్ ఎఫర్ట్, డెడికేటెడ్ ఎఫర్ట్ అన్నమాట. సో ఈ 2 విషయాల పైన మన ఎఫర్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్తారు. దెన్ సార్ ఏంటి అనంటే ఒక 5 సీస్ గురించి చెప్తారన్నమాట. లైక్ ఆ సి అంటే తెలిసింది కదా, అక్షరాల్లో ఉంటది. 5 సీస్ గురించి చెప్తారన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లియర్ ప్లాన్ అనేది ఉండాలని చెప్తారు. క్లియర్ ప్లాన్ అంటే మన అప్లైన్‌తో డిస్కస్ చేసి ఒక ప్లాన్ అనేది మనం ఖచ్చితంగా ఉండాలంటారు. లైక్ ఈగల్ అవ్వాలన్నా, డబుల్ ఈగల్ అవ్వాలన్నా, ప్లాటినం అవ్వాలన్నా ఒక క్లియర్ ప్లాన్ అనేది ఉండాలని చెప్తారు. దీనికి కావాల్సింది మనకి ఎఫర్ట్. ఖచ్చితంగా ఎఫర్ట్ అనేది పెట్టాల్సిందే. సో అది స్మాల్ గోల్, ఒకవేళ మనం స్మాల్ గోల్ పెడితే మనకి స్మాల్ గోల్స్ ఉంటే మనకి స్మాల్ ఎఫర్ట్ పెట్టాలి. అదే బిగ్ గోల్ ఉంటే బిగ్ ఎఫర్ట్ పెట్టాలి. సో మనం చాలామంది ఏం చేస్తుంటామంటే స్మాల్ ఎఫర్ట్ పెట్టి సో ఆ బిగ్ గోల్‌ని అచీవ్ చేయాలని అనుకుంటూ ఉంటాం. అది వర్కౌట్ అవ్వదని చెప్తారు. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి కన్సైజ్డ్ బిజినెస్. కన్సైజ్డ్ అంటే మనము అన్ని ప్లేసెస్‌లో మనం ఉండం యాక్చువల్‌గా. మనం ఏం చేయాలంటే ఉన్న ప్లేస్‌లోనే ఆ బిజినెస్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆ కన్సైజ్డ్ బిజినెస్ అనేది చేయాలని చెప్తారు. థర్డ్ థింగ్ వచ్చేసరికి కంపెల్ అన్నమాట. కంపెల్ అంటే మన యొక్క డ్రీమ్స్ గురించి, మన యొక్క గోల్స్ గురించి మనం ఫైట్ చేయాలని చెప్తారు. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే లాంగ్ టర్మ్‌లో లాంగ్ టర్మ్ నుంచి మనం కన్సిస్టెన్సీగా ఉండడం వలన మనం ఏమి కావాలో అవి ఖచ్చితంగా మనం పొందుకుంటాం అని చెప్తారు. లాంగ్ టర్మ్ నుంచి మన బిజినెస్‌లో ఉండడం వల్ల మనము పెద్ద పెద్ద లీడర్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తాం అని చెప్తారు. మళ్ళీ మన టీమ్‌లోకి మంచి మంచి పీపుల్‌ని మనం లాంచ్ చేస్తామని చెప్తారనమాట. ఏది కన్సిస్టెన్సీ వల్ల. దెన్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి కమిట్మెంట్. సో వి చూస్ టు డూ ఇట్ యాజ్ ఎ కెరీర్. మనం ఈ బిజినెస్‌ని ఒక కెరీర్‌గా తీసుకున్నప్పుడు అంటే బిజినెస్‌కి ఎక్కువ టైం ఇవ్వమని కాదన్నట్టు. అంతే కదా! సో ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, జాబ్ ఉంది, వేరే వర్క్స్ ఉన్నాయి. వాటికి కూడా మనము టైం ఇవ్వాలి. సో, సో టైం ఇచ్చినప్పుడు వేరే వాటికి లైక్ ఫ్యామిలీకి గాని, జాబ్‌కి గాని వేరే వర్క్ టైం ఇచ్చినప్పుడు మన యొక్క కమిట్మెంట్ అనేది మర్చిపోకూడదని చెప్తారు. ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ అనేది మనకి గుర్తొస్తూ ఉండాలి. దానికోసం వర్క్ చేయాలని చెప్తారు. కమిట్మెంట్ కంటిన్యూస్ టు లీడ్స్ ఎ మెంటల్ టఫ్‌నెస్. మెంటల్‌గా మనం స్ట్రాంగ్ అవ్వడానికి కమిట్మెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుద్దని చెప్తారు. సో ఫైనల్‌గా మనకి ఫ్యూచర్ పైన మనం కాన్ఫిడెంట్‌గా వర్క్ చేయాలని చెప్తారు. సో దట్స్ ఇట్ సార్. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గివ్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ద స్పీకర్స్ అండి. వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒకసారి హ్యాండ్స్ రబ్ చేయండి అందరూ. బాగా ఫాస్ట్. బాగా రబ్ చేయండి. ఓకే. వామ్ కావాలి, ఇంకా బాగా వామ్, ఎందుకంటే బయట చల్లగా ఉంది వాతావరణము. ఓకే. ఓకే. పుట్ ఆన్ యువర్ ఐస్. లాంగ్ బ్రీత్. బ్రీత్ ఇన్. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్క్లూడ్ చేయడానికి వెల్కమ్ టు నరేష్ సార్.
థ్యాంక్ యూ సార్. మీరు రబ్ చేయండి అది అండి అనేసరికి యోగా సెషన్ స్టార్ట్ అయింది అనుకున్నారు అందరూ. సో గ్రేట్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మనం ఈరోజు గో గివర్ బుక్లో దట్ సెకండ్ లా మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ తిరుపతయ్య గారు ఫోకస్డ్ ఎఫర్ట్ గురించి సుగీత్ అండ్ కాజల్ అజ్మాని, దట్ ఈస్ ద రీసెంట్ లీడర్షిప్ ఎస్ఓసిడిలో ఉన్న వన్ ఆఫ్ ది రీసెంట్ కేస్ స్టడీ. సో దాంట్లో మనం సో హౌ టు మేనేజ్ ద డిస్ట్రాక్షన్స్ అండ్ హౌ టు బికాజ్ వీఆర్ కన్ఫైన్డ్ టు అవర్ హోమ్స్ అండ్ వీఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఎందుకంటే ఇంతకుముందు వీడు ఎక్కడో జాబ్ చేస్తున్నాడని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికైనా వస్తాడు, ఏదైనా అటెండ్ చేయగలుగుతాడు అనే నమ్మకం అట్లా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే హౌ యూ కెన్ డూ ఏ ఫోకస్డ్ ఎఫర్ట్స్ అని డిఫరెంట్ మెథడాలజీస్ ద్వారా చెప్తున్నాడు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిడీ, రీసెంట్ సిడీ. అండ్ సో మనము కమింగ్ టు ద మోస్ట్ క్యూరియస్ సెకండ్ లా. సి అంటే ఇక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్థర్ ఈస్ ట్రయింగ్ టు డూ, చాలా సాయిలక్ష్మి కూడా చాలా క్యూరియస్గా చెప్పింది ఈ చాప్టర్. అండ్ బికాజ్ ఇది నిజంగా అంటే నిన్న కార్తిక్తోనే చెప్తుంటే యాక్చువల్లీ ఇది ఒక మూవీ లాగా ఉంటే బాగుండేమో. అసలు ఆ కాన్వర్జేషన్ అవన్నీ ఇమాజిన్ చేసుకోవాలంటే దట్టు ఇంగ్లీష్ అని ఒక మూవీ లాగా ఉంటే ఇంకా బాగా అర్థమయ్యేదేమో. ఎవరన్నా ఆ మూవీ కూడా తీసింటే బాగుండేమో దాని మీద, అంటే గో గివర్ అనే దాని మీద. సో కమర్షియల్గా కాకపోయినా కానీ ఎందుకంటే అసలు మనము మన సక్సెస్, మన డబ్బులు, మన పరపతి, మనం అన్నీ కూడా మనం నిజంగా మనం ఆలోచిస్తున్న విధానానికి కంప్లీట్గా కాంట్రాడిక్టరీ ఉన్నాయి ఈడ. సో మనం ఫస్టే మనం ఎట్లా రీచ్ అవుతాం, మనం ఎట్లా సక్సెస్ అవుతాం అంటే మనం బాగా అక్యుములేట్ చేసుకుంటే సక్సెస్ అవుతాం అనుకుంటాం. ఫస్ట్ లాతో లేపేసేయండు ఏంటి, సో మనము తీసుకునే దానికంటే మన వాల్యూ మనం తీసుకునే దానికంటే ఇన్ రిటర్న్ మనం ఎక్కువ ఇస్తే మనం సక్సెస్ అవుతాం. ఇదెక్కడి సమస్యరా బాబు. మనం అసలు వచ్చిందల్లా మనకే రావాలి, మనమే చేయాలనుకుంటే, మన దగ్గరనే పెట్టుకోవాలనుకుంటే అది మనం డబ్బులు బాగా సంపాదిస్తామేమో. బట్ లా ఆఫ్ గివింగ్, సో మనకు వాల్యూగా ఎంత వాల్యూ మనకు వస్తుందో అంతకంటే ఎక్కువ రిటర్న్ మనం ఇవ్వగలిగితే అనేది గో గివర్ స్టార్ట్ అయింది. అండ్ ఓకే బాగానే ఉంది, సర్లే ఏదో అక్కడికి అడ్జస్ట్ అవుతామంటే సెకండ్ లాకి వచ్చేసేసరికి ఇంకేం చెప్తున్నాడు, లా ఆఫ్ కాంపన్సేషన్. బాబు నువ్వు ఎంత మందికి సర్వ్ చేయగలుగుతావు, ద ఎగ్జాక్ట్ లా యువర్ ఇన్కమ్ ఈజ్ డిటర్మైన్డ్ బై హౌ మెనీ పీపుల్ యూ సర్వ్ అండ్ హౌ వెల్ యూ సర్వ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిల్బ్రిట్ గారు తన లైఫ్ని ఒక సిద్ధాంతంగా, ఈ సిద్ధాంతం మీద మన బిల్బ్రిట్ గారు లైఫ్ లీడ్ చేయడం జరిగింది. సో హౌ మెనీ పీపుల్ బెటర్ బికాస్ ఆఫ్ యూ లివ్డ్. సో ఎగ్జాక్ట్గా లా ఆఫ్ కాంపన్సేషన్ అదే చెప్తుంది. దాంట్లో భాగంగానే మనము ఎలా మనము అంటే మీకు ఫస్ట్ లా ఏదైతే ఉందో అది ఇన్కమ్ పొటెన్షియల్ గురించి మాట్లాడుతుంది. అంటే నీ పొటెన్షియల్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ, ఎంత నువ్వు డబ్బు చేసుకోవచ్చు అనేది, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అది ఓన్లీ పొటెన్షియలే ఎంత, బట్ ఇక్కడ పొటెన్షియల్ కాదు, ఎగ్జాక్ట్గా ఎంత. సో హౌ మచ్, ఫస్ట్ లా పొటెన్షియల్ చెప్పింది, ఇన్కమ్ పొటెన్షియల్. అంటే మీకు ఒక ఇన్కమ్ అని పదం వాడుతున్నా కానీ ఇన్కమ్ అనొద్దు దాన్ని, బట్ సో ఎంత పొటెన్షియల్ ఉంది అనేది చెప్తే సెకండ్ లా ఎంత చేసుకుంటున్నావు వాల్యూలో చెప్తుంది, విఏఎల్యుఈ వాల్యూ. సో ఫస్ట్ లా మనకి ఓవరాల్గా మనము ఎంత అంటే పొటెన్షియల్ ఎంత ఉంది మనం తీసుకునే దానికంటే ఇవ్వడం అనే దాని గురించి మాట్లాడితే, ఈ సెకండ్ లా అనేది ఎగ్జాక్ట్ ద ఫిగర్ మీకు అర్థమవుతుంది కదా, అంటే ఫిగర్ గురించి మాట్లాడుతుంది, ఎంత చేసుకుంటారు. సో దాంట్లో మనకి
మనమంతా మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం ఇదంతా కూడా అంటే కాకపోతే ఇది మనకు ఒక ఏమంటారు ఒక స్క్రీన్ ప్లే లాగా ఒక సినిమాటిక్ వేలో మనకు అర్థం కావడానికి డిఫరెంట్ పర్సనాలిటీస్ ని ఎంటర్ చేయడము అండ్ అక్కడ కాన్ఫరెన్స్ లోకి వెళ్ళడము అక్కడ అందరూ ఉంటే ఏంది వీళ్ళంతా చిన్నపిల్లల పెద్దవాళ్ళ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు. సో అంటే మీకు డీటెయిలింగ్ అంటారు ఏదైనా సినిమాలో కానీ ఏదైనా ఒక వీడియోలో కానీ మీరు ఏదైనా ఒక మూవీలో కానీ డీటెయిలింగ్ అంటారు. అంటే ఎంత డీటెయిల్డ్గా తన యొక్క తను చెప్పాలనుకున్న దాన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడు. మీరు కొన్ని మూవీస్ చూస్తారు కదా, ఫస్ట్ అన్ని ప్రశ్నలు వేసుకుంటా ప్రశ్నలు వస్తాయి. తర్వాత మొత్తం దాంట్లకు ఎందుకు అట్లా జరిగింది, ఒక క్రైమో ఒక సస్పెన్సో లేకపోతే ఒక హర్రరో లేకపోతే ఈ జానర్స్ అన్ని కూడా మనం ఫస్ట్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ వరకు. తర్వాత ఏం చేస్తారు ఒక్కొక్క డీటెయిలింగ్ సేమ్ ఎగ్జాక్ట్ కూడా మన బాబు బర్గ్ ఏం చేస్తున్నాడంటే మనకు ఈ లాస్ ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేయించడానికి ఒక్కొక్క సన్నివేశము అండ్ దానికి ఆప్ట్ అయ్యేటువంటి ఒక సందర్భము అండ్ అక్కడ ఒక మనిషిని పరిచయం చేయడము, ఒక్కొక్క లాని మనకు ఒక్కొక్క మనిషి ద్వారా పరిచయం చేయడము. అండ్ ఇంతకుముందు ఎర్నెస్టో చూసినాము, ఇప్పుడు నికోలస్ చూస్తున్నాము అండ్ మళ్ళీ నెక్స్ట్ శామ్ని మనము సో అక్కడ ఇంకొక లా నేర్చుకోబోతున్నాము. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మీకు ఏం చెప్తుందంటే మనం ఏం నేర్చుకున్నాం తెలుసా, ఈ ప్రపంచంలో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకటి ధనవంతులు, 2 మంచి వాళ్ళు. మీరు ఏ కేటగిరీకి చెందింది? మంచి వాళ్ళమా ధనవంతులమా? నువ్వు మంచోడు అయితే నువ్వు ధనవంతుడు కాదు, నువ్వు ధనవంతుడు అయితే నువ్వు మంచోడు కాదు. మనకి ఇది తెలుసు. అంటే ఎందుకు, నువ్వు మంచోడు అయితే నువ్వు ఏదో ఒకటి పని చేసుకుంటా పోతావు, నువ్వు రిచ్ కాలేవు. అదే నువ్వు రిచ్ అనుకో, నువ్వు ఎవరినో ఒకరిని అడ్వాంటేజ్గా తీసుకుంటేనే నువ్వు రిచ్ అవుతావు. యు గాట్ మై పాయింట్? ఓకే, అర్థమవుతుంది కదా. మరి ఇదేం చెప్తున్నారు మీకు ఇక్కడ, అదే మీకు మన సాయి చెప్పినట్లు ఫస్ట్ నికోలస్ ఒక సాఫ్ట్వేర్ పేరెంట్, ఒక మార్కెటింగ్ మదర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు ఆయన ఏమడుతున్నాడు తెలుసా, జో నీకు ఎప్పుడు అనిపించలేదా వాళ్ళు నీ ఫార్ములా తీసుకొని వాళ్ళు ఎత్తిపోతే అని అడుగుతాడు. అంటే నువ్వు చెప్పిన ఫార్ములా వాళ్ళు తీసుకొని పోయింటే వాళ్ళు సక్సెస్ అవుతారు కదా. అంటే ఆమె నవ్వుతుంది, నాకు ఎప్పుడు ఆలోచన రాలే, నీకే వస్తుంది అట్లా ఆలోచన, నేను ఇంకా ఎక్కువ మందికి ఎట్లా రీచ్ కావాలని ఆలోచించడం తప్ప నా ఫార్ములా వాళ్ళు కొట్టేస్తే ఏమవుతుందని మాత్రం నేను ఆలోచించలేదు. అంటే మనకు నిన్న నరేన్ సార్ కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నారు, యాటిట్యూడ్. సో మైండ్ సెట్, యాటిట్యూడ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ థింకింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ద ప్రోగ్రామ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ లా ఆఫ్ కాంపన్సేషన్, సో మీరు ఎంత కాంపన్సేట్ చేయబడతారు మనకు తెలుసు కదా. మీకు మన బిజినెస్ ప్లాన్ లో కూడా మీకు ఆంబే కాంపన్సేషన్ ప్లాన్ అంటారు. లేదంటే మీకు ఒక ప్యాకేజ్ ఇస్తారు ప్రతి ఒక్క దాంట్లో, వాట్ ఈజ్ యువర్ కాంపన్సేషన్ అని అడుగుతారు. అంటే నీకేమిస్తారు అంటే మనము నాకేమొస్తుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది అనే దాన్ని మనము ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ బై యువర్ ప్యాకేజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ మీరు ఎందుకు ఈ బుక్ మనకి దీంట్లో పెట్టిందని కొంచెం సరే, ఈ బాబు బర్గ్ ఏదో సినిమాటిక్ లో చెప్పుకుంటా పోతా ఉన్నాడు గోగివర్ అని, మరి మనకెందుకు కనెక్ట్ చేస్తున్నారు అబ్బా దీని అని నేను చాలాసార్లు ఆలోచించిన. మనకి ఈ కాన్సెప్ట్ కు దీన్ని ఎందుకు కనెక్ట్ చేస్తున్నారంటే మనం కూడా ఎగ్జాక్ట్ ఇదే ఉంటుంది. మనము నాకు ఎంత వస్తుంది, తర్వాత నాకు ఎంత డబ్బులు రావడానికి అవకాశం ఉంది అని మనం ఆలోచిస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ లా అందుకే చెప్తుంది, బాబు నీకు ఈరోజు వస్తున్న డబ్బుతో సంబంధం లేదు, నువ్వు ఎంత ఇస్తున్నావు ఫస్ట్ గుర్తుపెట్టుకో, వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ గివింగ్. సెకండ్ లా ఏం చెప్తుంది, ఎంతమందిని టచ్ చేస్తున్నావు. టచ్ అంటే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నావు, ఎంతమందికి సర్వీస్ చేయగలుగుతున్నావు, ఎంత బాగా సర్వీస్ చేయగలుగుతున్నావు. నాట్ టాకింగ్ అబౌట్ యువర్ నాలెడ్జ్, ఇదంతా మాట్లాడతలేదు. మీరు పొందుతున్న దానికి, మనం తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్, అందరము వారము
టన్నులు తీసుకుంటున్నావు, బట్ వాట్ యు ఆర్ గివింగ్ ఇన్ రిటర్న్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ యు ఆర్ సర్వింగ్ అండ్ హౌ వెల్ యు ఆర్ సర్వింగ్? ఎంత మందిని సర్వ్ చేయగలుగుతున్నావు, ఎంత బాగా సర్వ్ చేయగలుగుతున్నావు? దాన్ని బట్టే మీ యొక్క రీచబిలిటీ మారుతుంది. ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు, నిన్న ఐ థింక్ మనకు చెప్తున్నారు కదా, నిన్న వన్ ఆఫ్ ది స్పీకర్ ఆల్సో, మనము వాళ్ళని వన్స్ దే బికమ్ క్లయింట్ వీఆర్ జస్ట్ లీవింగ్, లేకపోతే ఆర్ వి సర్వింగ్ దెమ్, ఆర్ వి డూయింగ్ ద ఫాలో అప్, ఆర్ వి క్లియరింగ్ దేర్ కన్సర్న్, ఆర్ జస్ట్ మనం వాళ్ళ డిస్పోజల్లో ఉంటున్నామా లేదా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే. హౌ మెనీ పీపుల్ యు ఆర్ సర్వింగ్ అండ్ హౌ, దట్ ఈస్ వెరీ సింపుల్. ఐ థింక్ సిన్స్ లాస్ట్ 1 year we are been just talking about this thing called what is your community number. మీరు మీ టీము కలిసి ఎంతమందికి సర్వ్ చేస్తా ఉన్నారు అనేది యువర్ కమ్యూనిటీ నెంబర్. దట్ ఇన్ టర్న్ విల్ డిసైడ్ యువర్ బిజినెస్. వెరీ సింపుల్. సో ఎగ్జాక్ట్గా ఈయన ఏం చేయాలి, జో ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. అందుకని మనకు ఒక కాఫీ స్టోరీ కూడా చెప్పిండు. సో ఇప్పుడు అంటే నిజంగా మనం ఏదన్నా ఇట్లా చేయనికపోతే భయంకరమైన ఫీలింగ్ ఉంటుంది మీకు. అంటే మీరు ట్రై చేయండి, మీరు కూడా ఏదైనా సరే సర్వీస్ చేద్దాం, ఎక్కువ మందికి రీచ్ అవుదామని మనకు ఉన్నదల్లా మనం షేర్ చేసుకుంటూ మనం ఇచ్చుకుంటూ పోతే మీరు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. బికాజ్ మనకి ఇప్పటి వరకు జస్ట్ వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, నేనేం చేయాలి, నా పరిధి ఎంత అని మాత్రమే ఆలోచిస్తుంటాం. కానీ నేను ఎంత ఇవ్వగలుగుతాను, ఎంతమందికి ఇవ్వగలుగుతాను, ఎలా ఇవ్వగలుగుతాను, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మాత్రం ఆలోచించలేకుండా. బట్ ఇప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ స్టార్ట్ విత్ మీ దగ్గర ఉన్న మీ ఇన్ఫర్మేషనో లేకపోతే మీ నాలెడ్జో మీ కమ్యూనిటీనో మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి. మీరు చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఉన్న పలంగా నేను ఏమేయగలుగుతా అంటే, సరే ఒక మంచి కాఫీ తాగినా ఇదే అందరికి ఇద్దామని ట్రై చేస్తారు ఆయన. సో సర్వింగ్ ఏ కాఫీ మహేష్ మాట్లాడింది. సో ఇక్కడ మనకు ఇంకొక క్యారెక్టర్ పరిచయం అవుతుంది, గస్ అని. సో ఆ తర్వాత ర్యాచల్ గురించి మనం మాట్లాడతాము అండ్ లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో దట్ ఈస్ మనకి నెక్స్ట్ ట్యూస్డే నుంచి ఐ థింక్. సో వీ హ్యావ్ దిస్ కంటిన్యూస్, బికాస్ ఎందుకు నేను కంటిన్యూస్గా పెట్టినంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బుక్ ఆల్రెడీ డన్. ఇంకా ఓన్లీ 3 laws ఉంటాయి. సో మంత్ ఎండ్ వరకు పొడిగించకుండా ఫ్రమ్ ట్యూస్డే విల్ కంటిన్యూ దిస్ బుక్. లాస్ట్ చాప్టర్ ఫ్రమ్ 24 hours టర్న్ అరౌండ్ మీకు మండే రోజు మార్నింగ్ ఉంటుంది. ఆ తర్వాత విల్ కంటిన్యూ విత్ దిస్ గో గివర్ బుక్ నెక్స్ట్ చాప్టర్స్. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు అట్లీస్ట్ రీడ్ వన్స్ ఆర్ ట్వైస్. మీరు ఈ సెషన్ అటెండ్ అవ్వక ముందే ఒక్కసారి మీరు చదివితే మీకు మీరు చదివేటప్పుడు మీకు అర్థమైనా కాకపోయినా ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు బాగా కనెక్ట్ అవుతారు. లేదంటే ఈ స్టోరీని మీరు మళ్ళీ చెప్పాలంటే చాలా కష్టం. సో జస్ట్ యూ కెన్ రిమెంబర్ ద ప్రిన్సిపల్స్. అక్కడ ఏదైతే లాస్ చెప్తున్నాడో అవి గుర్తుపెట్టుకోవచ్చు, బట్ అవి ఎలాంటి సందర్భంలో తీసుకొచ్చి చెప్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన కూడా, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన కదా, జస్ట్ 5 laws అని చెప్పేసి లా నెంబర్ 1 ద స్టోరీ, లా నెంబర్ 2 అట్లా చెప్పిండొచ్చు. కానీ మీకు మనుషులు, సందర్భాలు, ఆలోచన తీరు వీటి ద్వారా చెప్తే మీకు ఎక్కువ గుర్తుంటది. లేదంటే ఇంతకుముందు తిరుపతయ్య చెప్పినట్టు 3 సూత్రాలు, 4 Cలు, 5 Dలు చాలా మందికి తెలుసు. 3 ప్రిన్సిపల్స్ తెలుసు, 4 Cలు తెలుసు, 5 ఇవి తెలుసు. అవి ఒక కొటేషన్ల లాగా రాసుకుంటాము. అందరికీ C ఫర్ కంప్లైనింగ్, C ఫర్ కండెమ్నింగ్, అన్నీ బాగా అట్లాంటి కొటేషన్ లాగానే గుర్తుంటది. కానీ మీకు ఇట్లా స్టోరీ లాగా చెప్పినప్పుడు మీరు ఆ సందర్భాన్ని రిలేట్ చేసుకుంటే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఓకే, దట్ ఈస్ వై దిస్ బుక్ ఈస్ సో పవర్ఫుల్. అట్లీస్ట్ యూ షుడ్ రీడ్ వన్స్ ఆర్ ట్వైస్. అందులో ఉన్న ఇంగ్లీష్ చెప్తున్నా, చాలా టాప్ ఇంగ్లీష్ అది. నిజంగా మీకు అర్థమైందంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్.
అందుకనే మీకు ఇక్కడ డిబేట్ లో చెప్పడము, ముందు మాట్లాడడము, అండ్ ఇది ఒక స్టోరీ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము. అండ్ ఎవ్రీబడి విత్ మినిమం ఇంగ్లీష్ యూ కెన్ రీడ్ దట్ బుక్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ బిఫోర్ ద సెషన్. అండ్ ఇప్పటి వరకు మీకు గ్యాప్ ఉన్నింది సరే అర్థం చేసుకోవడానికి. ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్, నెక్స్ట్ చాప్టర్స్ ఆన్వర్డ్స్, on a daily basis you will get the chapters, because I want to close it by next week, so that మీకు ఇంకొక 15 రోజులు టైం ఉంటుంది. ఎవరైనా మీకు అర్థం కాకపోయినా, మీకు ఏదైనా డౌట్ ఉందా, you can discuss with me or your coach or something like that. Okay, so and yesterday we have మైండ్ సెట్ గురించి అండ్ ఒక జారా అనే ఒక ఫ్యాషన్ కార్పొరేట్ గురించి we have చాలా విషయాలు నేర్చుకున్నాము. అండ్ సో ఎగ్జాక్ట్ గా వాట్ యువర్ మైండ్ ఈస్ థింకింగ్ మోస్ట్ అనే పాయింట్ మీద మనము, అండ్ హౌ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ నవంబర్ లీడర్షిప్. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు రిపీట్ అట్ అగైన్, బికాస్ మీరు బ్రీత్ తీసుకుంటున్నారు బిజినెస్ లో అంటే దట్ యూ హ్యావ్ టు బి ఇన్ నవంబర్ లీడర్షిప్. అండ్ దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఏదన్నా మీకు డౌట్ ఉందంటే దట్ ఈస్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ సో November leadership already we have done with 9 days in October. I don't know how fast this time is moving, time is flying. So just realize the value of time. And books అయిపోతున్నాయి, అండ్ డేస్కి డేస్ అయిపోతున్నాయి, మంత్స్ అయిపోతున్నాయి. అండ్ ఈవెన్ 2021 ఈజ్ జస్ట్ అట్ అవర్ డిస్పోజల్. అండ్ సో యా, టేక్ దట్ అగ్రెషన్ అండ్ move. Let's talk about real meaningful goals, upcoming goals. You are building a story, wow community, workout sessions, and doing your own consultations. Whatever your goal, let's work it on big time. ఈ సంవత్సరంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి అన్ని అంశాలు అండ్ మీరు పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి చేంజెస్తో మీరు రెడీగా ఉంటే వీ కెన్ స్టార్ట్ 2022 విత్ ఎ బిగ్ బ్యాంగ్. Okay, that is the entire goal and objective of this MMC and our association. So wish you all the very best, and see you all on Monday. After this session you have exciting Dandiya, rendu kattel ready cheskondi. So Dandiya session undi, mana workout session lo em prasanti ade unda mala vere program ana change ayindi. మీరిద్దరు నైట్ బాగా ప్రాక్టీస్ చేసిందా లేదా? ఉన్నాడా? ఓకే, రెడీ అవుతున్నాడు. సో యా, వీ హ్యావ్ వెరీ ఎక్సైటింగ్ దాండియాను. మరి ఏం చేస్తారో నాకు కూడా తెలియదు, కొంచెం క్యూరియాసిటీగానే ఉంది. సో యా, లెట్స్ జాయిన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ వీకెండ్. నెక్స్ట్ విల్ మీట్ ఆన్ సండే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. లేస్తాను, ఎట్లుంటాను అంటే ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉంటుంది కదా. బీయింగ్ సింగిల్ ఉమెన్ ఆర్ మెన్, ఎట్లైనా కావచ్చు, మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు. ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ యూ హ్యావ్ టు సెట్ సమ్ ప్రయారిటీస్ ఇంట్లో. అది అంటే అలాగా మనం ఇప్పుడు బిజినెస్ లేనప్పుడు ఎలాగంటే అలాగ ఉన్నాం. మనకు బిజినెస్ రానప్పుడు సినిమాలు చూసినాం, సీరియల్ చూసినాం, టైం వేస్ట్ చేసినాం, యూట్యూబ్ చూసుకుంటూ కూర్చున్నాం. బట్ అదే ప్యాటర్న్ మళ్ళీ దీంట్లోకి వచ్చి అదే ప్యాటర్న్ అప్లై చేసినాం అనుకోండి,
పోయినట్టే. ఓకే. సో కాబట్టి ఆ థింకింగ్ నుంచి బయటికి రండి. అండ్ మనకు ఈ మంత్ వర్క్ చేయాల్సింది నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ మీద వర్క్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీ వావ్ కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడంలో మనం అదే ఫాలో అవుతున్నాం, అదే వర్క్ చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ రీబూట్ కంప్లీట్ చేసిన వాళ్ళు బూట్ క్యాంప్ని మిస్ అవ్వకుండా పూర్తిగా ఫినిష్ చేయండి. వాళ్ళ కోసం ఈరోజు సెషన్ ఉంది, 9 ఈవినింగ్ ఉంటుంది ఈరోజు. సో అందరూ ఆ సెషన్కి అటెండ్ చేయండి. రీబూట్కి సంబంధించిన కొద్దిగా క్లారిటీ వస్తుంది మీకు, ఓవర్వ్యూ సెషన్ ఇది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. శుభోదయం. మండే రోజు కలుద్దాం. మండే రోజు మళ్ళీ ఒక మంచి టాపిక్స్ ఉన్నాయి. మండే నుంచి మిస్ అవ్వకండి. ఇప్పుడు మనకు 6 o'clock జుంబా స్టార్ట్ అవుతుంది, డ్యాన్స్. లాగిన్ అయ్యి ఎంజాయ్ చేయండి, డ్యాన్స్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. శుభోదయం. ఎంజాయ్ ది డే.